ఇంకా మేము ఇప్పుడు బోనాలకు వెళ్తున్నాము. మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు బోనాలు తీస్తున్నారు. బోనాలకు వెళ్తున్నాము. అక్కడ కూడా వీడియో తీసి నెక్స్ట్ దాంట్లో పెడితే అప్లోడ్ చేస్తా, చూడండి. ఇంకా బోనాలు చేసి అన్నీ రెడీ పెట్టుకున్నాము. ఇంకా బట్టలు కూడా మనకు కావాల్సినవి అన్నీ రెడీ పెట్టేసుకున్నాము. ఇంకా బోనాలకు దీపాలు ముట్టించేస్తున్నాం. ఇంకా బోనాల పండుగ అంటే అదో వైబ్ కదండి. అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కటే దగ్గర గ్యాదర్ అయ్యి ఇంకా సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ఇంకా మనం కోరుకున్న కోరికలు నెరవేరితే అమ్మవారికి మేకని కానీ కోళ్ళని కానీ బలి ఇస్తాము. ఇంకా అందరు వచ్చి అందరు పండగలాగా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఇంకా దీపాలు ముట్టించేసుకొని ఇంకా అమ్మవారికి ఆరతి ఇచ్చేస్తున్నాం. ఇంకా ఆరతిస్తున్నది మా మరదలు. మాకున్న ఒకే ఒక మరదలు తిను. ఇంకా అందరూ ఆరతి తీసేసుకున్నారు. ఇంకా ఆరతి తీసుకున్నాం. ఆరతి తీసుకున్నాక కళ్ళు శాఖ పెట్టినాం. ఇంకా నా ఇద్దరు చిట్టి తల్లులు చూడండి. మా టీనమ్మ నా మ్యారేజ్ అయినప్పుడు 1 ఇయర్ బేబీ ఉండే. ఇంకా దాన్ని ఎత్తుకొనే ఉంటుంటే చిన్నగా ఉన్నప్పుడు చాలా ఎంత క్యూట్గా ఉంటుండేనో. ఇప్పుడు పెద్దగా అయిపోయింది. ఇంకా దాన్ని నా బిడ్డలో చూసుకుంటున్నా. ఇలాంటి బిడ్డనే కావాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకున్నా. సేమ్ అలాంటి బిడ్డనే ఇచ్చిండ్రు. టీనమ్మ లాగానే ఉంటుంది మా లిట్టి. దాన్ని చూస్తే నాకు కడుపు నిండినట్టు అయిపోతుంది, ఎందుకో ఏమో. ఇంకా సప్పుడు సురువైంది. ఆ బోనాల సప్పుడు వింటేనే ఇంకా లేచి ఊగాలనిపిస్తుంది. ఇంకా బోనం ఎత్తుకొని మా దగ్గరికి వచ్చిన అతను మా తాత, అంటే మా చిన్న మామయ్య. కానీ నేను చిన్న ఉన్నప్పటి నుంచి తాత అని పిలవడమే అలవాటు అయింది నాకు. ఇంకా ఫస్ట్ బోనం నాకే ఎత్తిండ్రు. ఇక్కడ మా ఆయన మేకకి విజిలేస్తుండు, ఏదో ఆయన ఫ్రెండ్ అయినట్టు. ఎందుకో బోనం ఎత్తుకుంటే అదో భయం. అయినా ఎత్తుకుంటా, భయం బయట పడేసి ఎల్లమ్మ తల్లి మీద భారం వేసేసి ఎత్తుకుంటా. ఇంకా మా లిట్టి అందరం ఏదో ఒకటి పట్టుకున్నామని మంగళారతులు పట్టుకుంటా అన్నది. ఇంకా మంగళారతులు పడేసేటట్టుందని చెప్పి ఇంకా పూలదండలు ఇచ్చినాం, పట్టుకుంది. ఇంకా బోనం ఎత్తుకున్న వాళ్ళం అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ మా తాత గుమ్మడికాయ కొడుతుండు. ఇంకా ఇక్కడ నీళ్ళ శాఖ పెడుతుండు.
ఇంకా గుడి దగ్గరికి వచ్చేసినాం అందరం. ఇంకా అమ్మవారిని చూసినాక ప్రాణం చల్లబడ్డది. ఇంకా ఈ దేవుడికి ఏది మొక్కినా కూడా మన అన్ని కోరికలు నెరవేరుస్తుంది. ఇంకా మా మరదలమ్మ చూడండి వదినని మించిపోయింది. వదిన ఒక ఫోటో తీయని చెప్తుంది నాకు ఇక్కడ. ఇంకా మా గుడ్ల గోబ చూడండి ఎట్లా గుడ్లు మెరేసుకొని చూస్తుందో నన్ను. ఒక దగ్గర పంపిస్తా. ఇంకా నా మొగుడికి ఫోటోలు తీయమని చెప్తే అక్కడెక్కడనో వెళ్ళి నిల్చుండు. ఇంకా మా గల్లీలో బోనాల పండుగ అయితే ఇలా అయ్యింది. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా లాస్ట్లో కొన్ని ఫొటోస్ కూడా దిగినాం అందరం. నేను చేసిన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.